హాయ్ హలో అందరికి నమస్తే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్కు సింగపూర్ స్కూల్లో ఫైర్ అవ్వడం, ఫైర్లో కాలికి చేతికి గాయం కావడం, ఆ అబ్బాయితో పాటు ఇంకో 15 మంది విద్యార్థులకు పిల్లలు కూడా గాయాలైనటువంటి పరిస్థితి. సో వాళ్ళందరూ కూడా క్షేమంగానే ఉన్నారు. ఈ మార్క్ శంకర్కి సంబంధించి కొంత జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా కొంత ఆందోళన, ఎవరికైనా ఆందోళన ఉంటుంది డెఫినెట్గా. సో చాలామంది కూడా అనేక గుళ్ళకు వెళ్ళి ఆ అబ్బాయి తొందరగా కోలుకోవాలి, ఆ అబ్బాయితో పాటు చాలామంది ఆ పక్కన ఉన్న పిల్లలు కూడా కోలుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పూజలు చేస్తున్న పరిస్థితి మనం చూసాం. అయితే దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించినటువంటి తీరు అద్భుతం, నాకు చాలా మంచిగా అనిపించింది. జనసేన పార్టీ వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఈ విషయంలో. వీళ్ళు జనసేన పార్టీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ గతంలో ఏ రకంగా స్పందించేవాళ్ళు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారికి విజయవాడలో వెళ్ళినప్పుడు రాయితో ఎవరు కొడితే గులకరాయి తగిలితేనే అంత అల్లాడిపోతున్నారని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో అనేక సందర్భాల్లో జగన్ గారి విషయం పట్ల, జగన్ గారికి అప్పుడు ఇది మన విశాఖ ఎయిర్పోర్ట్లో కత్తితో దాడి చేసి కోడి కత్తి అని చెప్పి దాన్ని తక్కువ చేసి చూడడం అనమాట. ఒక చిన్నారి జగన్ గారితో ఫోటో దిగాలంటే కూడా దాన్ని కూడా తక్కువ చేసి చిన్నపిల్లల విషయంలో కూడా కొంచెం బ్యాడ్ కామెంట్స్ పెట్టడం కానీ రకరకాలుగా ట్రోల్ చేయడం కానీ మనం చూసాం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు సన్ అని చెప్పి పెట్టడం. అంటే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ని పేరు పెట్టి పిలవరు, ఆయన దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ అని చెప్పి జనరల్గా అంటుంటారు. సో ఫస్ట్ టైం నేను ఎక్స్లో పోస్ట్ చూసినప్పుడు ఫస్ట్ టైం అనిపించింది. సో దాని కింద కామెంట్స్ కూడా చాలా పాజిటివ్గా, జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇది మంచి రిలేషన్ ఇలాగే ఉండాలి, సో ముందు కూడా ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నామని చెప్పి వాళ్ళు కూడా రెస్పాండ్ అయిన తీరు కూడా బాగుంది. సో ఇప్పటికైనా కనీసం ఎలాంటి టైంలో ఎలా స్పందించాలనేటువంటిది వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుందనేటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు జగన్ గారు స్పందించినటువంటి తీరు అద్భుతం. అదేవిధంగా జగన్ గారికి సంబంధించిన ఫ్యాన్స్ కానీ వీళ్ళు సోషల్ మీడియా వేదికగా సపోర్ట్గా పోస్టులు పెట్టే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆ చిన్న పిల్లోడికి రాజకీయాలకు సంబంధం లేదు కదా. ఇప్పుడు రకరకాలుగా ట్రోల్ చేయాలంటే గతంలో మీరు అలా అన్నారు, మేము కూడా ఎట్లా స్పందించామని కూడా చెప్పొచ్చు, కానీ అట్లా కూడా లేదు. అది అసలు స్పందించిన తీరే బాగుంది, ఆ అబ్బాయి కోలుకోవాలనే విధంగానే మాట్లాడుతున్నారు తప్పితే వేరే రకంగా ఇక్కడ కూడా కాంట్రవర్సీ చేసినట్టుగా నేనైతే చూడలేదు. నేను సోషల్ మీడియా మొత్తం అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి కదా రోజు. నేనైతే ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళు బ్యాడ్గా కామెంట్ పెట్టినట్టుగా, ఇంకో రకంగా కామెంట్ పెట్టినట్టుగా, ట్రోల్ చేసినట్టుగా ఏం లేదు. ఒకవేళ పెట్టాలనుకుంటే కూడా నేను జనసేన పార్టీ వాళ్ళు విశాఖ పర్యటనకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనకేమంటారు, ఇంతవరకు చేయబెడితే ఇంతవరకు కూడా వాటర్ రావు, అలాంటి దాంట్లో వెహికల్లో వాగుదాడుతున్నా నీ ధైర్యానికి హ్యాట్సప్ అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదిక పోస్టులు పెట్టారు. పెడుతూ అవన్నీ చూపిస్తూ పవన్ కళ్యాణ్ గారు పర్యటన చూపిస్తూ ఇక్కడ కొడుకుకి ఎంత జరిగినా కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎంత ధైర్యం కావాలి ఈ రకంగా పర్యటన చేయడం, ప్రజల బాగోగులు చూసుకోవడం, దానికి సంబంధించి కొంచెం వాళ్ళు ఓవర్ చేశారని చాలామంది కామెంట్ చేశారు. మరి ఓవర్గా అనిపించట్లేదు అని చెప్పి కామెంట్ చేశారు. దాన్ని వీళ్ళు చేయొచ్చు, కొంచెం ట్రోల్ చేయొచ్చు రకరకాలుగా, కానీ ఈ టైంలో కరెక్ట్ కాదు. ఇది వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలి, వాళ్ళ మనసులో బాధ ఉంటుంది కాబట్టి ఆ అబ్బాయి తొందరగా కోలుకోవాలి. ఇలాంటి టైంలో వీళ్ళు ఆందోళన చెందకూడదు, వీళ్ళందరికీ మనం సపోర్ట్గా నిలబడాలనేటువంటి పోస్టులు ఇటువైపు నుంచి రావడం అనేటువంటిది మంచి పరిణామం. నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది. సో ఇదే రకంగా ఏదైనా ఒక అంశం తీసుకున్నప్పుడు సబ్జెక్ట్ వైగా మాట్లాడడం, బూతులు తిట్టకుండా, ఫ్యామిలీని ఇందులోకి లాగకుండా, వాళ్ళ కుటుంబ విషయాలు బయటికి లాగకుండా ఎక్కువ చేసేది వీళ్ళే. జగన్ గారి ఫ్యామిలీకి సంబంధించి చెల్లి, తల్లి, ఆస్తులు అంటారు, అదే అంటారు, అన్నీ లాగేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు పాలిటిక్స్లో అనేటువంటి పాలసీతో ఆయన ముందుకు వెళ్తారు. ఇటు తెలంగాణ విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీలో చూడండి, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కువగా ఉంటారు, వాళ్ళకి సంబంధించి ఎవరు కూడా కామెంట్ చేయరు. ఇక్కడ ఇవే పత్రికలు మళ్ళీ ఇటు జగన్ గారికి వచ్చేసరికి వేరే రకంగా కామెంట్ చేస్తారు. ఇవే జనసేన పార్టీ కానీ వేరే పార్టీలు అన్నీ కూడా మరి జగన్ గారికి సంబంధించి కామెంట్ చేయడం మనం చూసాం. సో అట్లా కాకోకుండా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయకుండా పాలిటిక్స్ వరకే మాట్లాడితే ఏ ఇబ్బంది ఉండదు. సో ఏదేమైనా కూడా వైసీపీ స్పందించినటువంటి తీరైతే బాగుందని చెప్పి నేటిజన్లు కూడా పెద్ద ఎత్తున కామెంట్ చేస్తూ ఉన్నారు. జనసేన పార్టీ వాళ్ళు కూడా మంచిగా రియాక్ట్ అవ్వడం, ఇది కంటిన్యూ చేయండి అని చెప్పి కూడా నేటిజన్లు వాళ్ళకి చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆవేశంగా మాట్లాడి ఏదేదో చేస్తూ ఉంటారు కదా, సో వాటికి ఫుల్ స్టాప్ పెట్టని చెప్పి ఇటువైపు నుంచి నేటిజన్ల నుంచి కూడా పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. సో మనం కూడా మార్క్ శంకర్తో పాటు కొంతమంది పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరూ తొందరగా కోలుకోవాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుందాం.